ఇప్పుడు తెలిసిందుల్లా, ఇప్పుడు తెలిసింది. రేవంత్ సార్ ఏలువాడి ఇంత దారుణంగా ఏడ్చింది ఏందా అని జనాలంతా పొట్టు పొట్టు తిరుగుతుంటారు కదా. ఏందా కథ అని ఆలోచన చేస్తే ఇంకేముంది, వాళ్ళకే పడతలేదట. సీఎం సార్తోని మంత్రులకు పడతలేదట, మంత్రులతోని మంత్రులకే పడతలేదట. అసలు ఏమైతుంది ఏం కథ అంటే, రేవంత్ సార్ ఒక ఫైల్ పంపించిండట. గా ఫైల్ మీద శ్రీధర్ బాబు సార్ సంతకం పెట్టాలన్నట. గా ఫైల్ తెచ్చిన ఆఫీసర్ ముంగట్నే ఇష్టి కొట్టిండట శ్రీధర్ బాబు సారు. అంటే ముఖాన కొట్టిందని కాదు కానీ గా టేబుల్ మీదనో కిందనో వేసి కొట్టిండట. అగో గదే ముచ్చట నడుస్తుంది ఇప్పుడు. రేవంత్ సారు పంపిన ఫైల్ను శ్రీధర్ బాబు సారు సంతకం పెట్టకుండా ఇస్త్రీ కొట్టింది ఏందిరా నాయనా అని సెక్రటేరియట్ మొత్తం డిస్కషన్లు పెడుతుర్రు. ఏంది కథ అంటే, టీ షర్ట్ను విద్యాశాఖలో కలిపిండు కదా ఈ నడుమ రేవంత్ సారు. గా ముచ్చట శ్రీధర్ బాబు సార్తోని ఒక్క మాట కూడా చెప్పలేదట. నా ఐటీ శాఖ ఆస్తిని గట్టెట్లా కలుపుతారు నాకు చెప్పకుండా అని సారు గుస్సా అయిందట. గా పంచాది పెద్దగానే ఉందట. ఇక పొన్నం సారుకు మహేష్ గౌడ్ సారు కూడా పడతలేదట. మహేష్ గౌడ్ సారు రాష్ట్ర కాంగ్రెస్ మొత్తానికి పెద్ద మనిషి కదా. నిన్న పొన్నం సారు మైనర్ బాలిక పంచాది మీద తెలిసి తెలవని మాటలు మాట్లాడిందన్నారు కదా. అగో గా ముచ్చట్లన్నీ పొన్నం మాటలే. మాకు పార్టీకి సంబంధం లేదని చెప్పుకొచ్చిండు. ఇంకో దిక్కేమో ఇద్దరు ఒకే కమిటీ కదా, రెండో మంత్రి పదవి అవుతుందేమో అని మహేష్ గౌడ్కు పదవి ఇస్తలేరని కూడా టాక్ నడుస్తుంది. పొన్నం సారు పదవి తీసేసి మహేష్ సారుకు ఇస్తారనబట్టే గా మంత్రి పదవి కోసం వీళ్ళిద్దరి పదవి నడుస్తుందట. ఇంకే ఉంది చెప్పుర్రి, వాళ్ళ పంచాదులో వాళ్ళే కింద మీద అవుతుంటే ఈ వీళ్ళొచ్చి జనం సమస్యలు వింటారు.